ఉంది వాటి ప్రధాన వార్తల్ని చూద్దాం. పోలింగ్లో రికార్డులు బద్దలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ కలిపితే 81.86%. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికం. 2014తో పోలిస్తే మొత్తంగా 3.45% పెరుగుదల కనిపించింది. 2019 కంటే 2.09% ఎక్కువ. వివరాలు వెల్లడించారు ముఖేష్ కుమార్ మీనా. సో ఓట్ల శాతం పెరిగింది. 2014తో పోలిస్తే 2019లో పెరిగింది, 2019తో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. సో ఓట్ల శాతం పెరగడాన్ని ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పుకుంటూ ఉంటే, సంక్షేమ పథకాలు కూటమి అధికారంలోకి వస్తే ఎక్కడ ఆగిపోతాయో అనే భయంతో లబ్ధిదారులంతా వెల్లువలా వచ్చి ఓటేశారు. అది అధికార పార్టీకే ప్లస్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హింస మీద, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింస మీద చాలా సీరియస్ అయింది. హింస పెచ్చరిల్లుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? సిఎస్, డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న. వాటిని ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీత. ఇవాళ సిఎస్ని, డీజీపీని ఢిల్లీ వచ్చి ఈసీ ముందు వివరణ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. అలాగే నిన్న ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రవాసాంధ్రులతో భేటీకి ఒక ప్రత్యేక విధానాన్ని కూడా రూపొందిస్తామని చెప్పారు. పార్టీకి ప్రచారం చేసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారు అంటూ చంద్రబాబు వారితో వ్యాఖ్యానించిన వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ఇక తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుంది అంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది అనే జోస్యం కూడా చెప్పారు. అదే కాన్ఫిడెన్స్ను కూడా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. అలాగే మాట ఇచ్చా మాఫీ చేయాల్సిందే. ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ జరగాలి. బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోళ్లు పూర్తి. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై నివేదికలు రూపొందించండి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. 18న కేబినెట్ భేటీ కూడా ఉండబోతోంది. ఈ సందర్భంగా రేవంత్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారితో సఖ్యతగా ఉంటాం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం అని చెప్పేసి. సో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన నెలకొల్పుతాం, ఉచిత రేషన్ను 10 కిలోలకు పెంచుతాం. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే ఉద్ఘాటన. అలాగే ప్రధానికి వీడ్కోలు పలకబోతూ ఉన్నామని ఖర్గే కూడా కామెంట్ చేసిన వార్తను చూడొచ్చు. ఇండియా కూటమికి వెలుపల నుంచి మద్దతు ఇస్తామని చెప్పారు మమతా బెనర్జీ. మోదీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తుందని ఆరోపించారు. యూపీలో ఎవరిది పై చేయి అంటే ఎన్డీఏకు ఇండియా గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఎస్పీ, కాంగ్రెస్ వైపు దళితులు, ముస్లింలు, బీఎస్పీ బలహీనమైందనే వార్తను చూడొచ్చు. ఇక అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తూ ఉన్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు ఫరూక్ అబ్దుల్లా. రాముడు హిందువుల కోసమే కాదంటూ వ్యాఖ్యానించారు. హిందూ ముస్లిం అని విడదీయను అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోదీ. అలా చేస్తే రాజకీయాలకు అర్హుడునే కాదు, మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళం, ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారంటూ కామెంట్ చేశారు. అలాగే గోద్రా తర్వాత తన ప్రతిష్టను దెబ్బతీశారంటూ ఆరోపించారు. కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం అంటూ ఉన్నారు అమిత్ షా. సుప్రీంకోర్టు ఆయన్ను ప్రత్యేకంగా చూస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇవాళ ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో జాయిన్